పడకుండా రక్షించే వాళ్ళు ఎవరంటే ఆకులు రక్షిస్తాయి. పతనాత్ త్రాయతే, అది పడడం నుండి ఎవరైతే కాపాడుతారో దానికి పత్రం అని పేరు. అలాగే పెద్ద పెద్ద రాజాధిరాజులందరూ శిరస్సుకి ఒక తలపాగా చుట్టుకుంటారు, దానికి శిరస్త్రం అని పేరు. అలాగే చాలామంది పాదరక్షలు వేసుకుంటారు, దానికి పాదత్రం అని పేరు. అలాగే ఆతపత్రం అని దేనికి పేరు? ఎండ నుండి ఏది కాపాడుతుందో దానికి ఆతపత్రం. ఆతపం అని దానికి ఎండ అని అర్థం. అంటే ఇప్పుడు గొడుగు అని అర్థమైంది ఆతపత్రం అని దానికి. ఏకాతపత్ర సామ్రాజ్య ప్రధాన. అమ్మవారు సామ్రాజ్యాన్ని మనకి ఇచ్చేటప్పుడు ఒకే ఒక ఆతపత్రంతో ఇస్తుంది. అంటే ఇక రెండో వాడవాడు గొడుగు వేసుకోవడానికి వీల్లేదు. దానినే మనం మరొక శబ్దంతో వాడతాం, ఏకఛత్రాధిపత్యం. ఏకఛత్రాధిపత్యం అంటే వీడికి ఒకటికే ఛత్రం, కనిపించిన ప్రతివాడు ఛత్రం వేసుకుంటే ఎవర్రా ఛత్రం వేసుకోవడానికి? ఛత్రం వేసుకోవడానికి కూడా వీళ్ళ పర్మిషన్ ఉండాలి, దానికి ఒక అధికారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఛత్రం వేసుకోవడానికి వీల్లేదు. ఇది వరకు మనకు కొన్ని మర్యాదలు ఉండేవి. చేతికి గడియారం చాలా డబ్బులు ఉన్నవాళ్ళు పెట్టుకునేవాడు. ఇంట్లో ఎవరైనా పిల్లలు మాకు గడియారం కావాలంటే నేను విన్నాను, అది మనం పెట్టుకోకూడదు నాయన. ఎందువల్ల పెట్టుకోకూడదు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకోవాల్సింది మనం పెట్టుకున్నట్లయితే డబ్బులు ఉన్న వాళ్ళని మనం అగౌరవం చేసినట్లయితే, అందువల్ల మనం పెట్టుకోకూడదు. ఇది అప్పట్లో చెప్పారు. అంటే డబ్బులు ఉండవలసిన వాళ్ళకే కొన్ని స్వభావం ఉండాలి. ఇది వీళ్ళంతా వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళే వచ్చి వీళ్ళని నిర్బంధం చేయలేరు. వాళ్ళని మనం అగౌరవించకూడదు. వాళ్ళు పట్టు చీర కట్టుకుంటే మనం కూడా పట్టు చీర కట్టుకున్నాం. వాళ్ళు ఏదో ఆభూషణాలు వేసుకుంటే మనం కూడా ఆభూషణాలు వేస్తున్నాం. వాళ్ళు దీపావళికి 1000 రూపాయలు టపాకాయలు కాల్స్తే మనం కూడా 2000 టపాకాయలు కాల్చాం. అలా లేదు అప్పట్లో. ఉన్నవాళ్ళు అలా చేయాలి, లేనివాళ్ళు ఇలా చేయాలి అనే నియతి ఎవరికి వాళ్ళల్లోనే ఉండేది. అసలు అలా నియతి ఉంటే అప్పుడు రాజ్యం అనేది సుఖంగా ఉంటుంది. ఇప్పుడు నీతి ఏమిటంటే నియమాన్ని ఉల్లంఘించడమే పరమ లక్ష్యం. ఇది నువ్వేం చేస్తావో చేసుకో. నియమాన్ని ఉల్లంఘించి ఇక నీ చేతనేది నువ్వు చెయ్యి అంటే మొండివాడు ముందు రాజుగారు దుర్బలుడు. ఇప్పుడు రాజ్యం అది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. మనం లేని వాళ్ళని లేనట్లు ఉండాలి అనేటువంటి కొన్ని నిర్ణయాలు వీళ్ళల్లో ఉండేవి. అందువల్ల అమ్మవారికి శక్తి ఏమిటి? తనని ఆశ్రయించిన వాడికి సామ్రాజ్యాన్ని ఆమె ఇస్తుంది. ఆ సామ్రాజ్యంలో వీడికి ఒక్కడికే గొడుగు తప్ప వేరే ఎవరికి గొడుగు ఉండడానికి వీలు లేదు. ఇది ఏదో మనం రూల్ వేస్తే ఈ రూల్ని అనుసరించి అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. వాడిని పట్టుకోవడానికి మన సైన్యం అంతా వాడి వెనకాలే ఉంటుందే అంటే వాళ్ళ మనస్సులోనే ఆ భావం వచ్చేస్తుంది. ఈ రాజుగారి ముందు మనం గొడుగు వేసుకుని సంచరించడం న్యాయం కాదు. ఈ గొడుగు అనే దానికి అర్థం ఏంటంటే తాటాకు గొడుగులు అర్థం కాదు. ఎండకి తాటాకు గొడుగులు ఎవడైనా పట్టుకోవచ్చు, వర్షానికి తాటాకు గొడుగులు పట్టుకోవచ్చు. వీళ్ళకి శ్వేతఛత్రాలు ఉంటాయి. ఆ ఆ ఛత్రానికి ఒక లక్షణం ఉంటుంది. అటువంటి లక్షణమైన ఛత్రం వాళ్ళే వేసుకుంటారు అని అర్థం. మరొకటి కూడా ఉండకూడదు. దాన్నే మనం ఏకఛత్రాధిపత్యం అని అంటాం. కానీ ఆచార్యుల వారు ఇక్కడ వేరే ఒక రకమైన అర్థం చేశారు. ఇప్పుడు ఆచార్యుల వారి స్టైల్ మనకి కొన్ని నామాలు చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది.
ఏమిటి? ప్రతి నామానికి మొట్టమొదలు ఆయన ఆధ్యాత్మికమైన అర్థం చెప్తారు, దాని తర్వాత ఉపాసనాపరకమైన అర్థం చెప్తారు, దాని తర్వాత కర్మపరకమైన అర్థం, ఇంకా కూడా కావాలంటే దాని తర్వాత లోకానికి తగినటువంటి అర్థం కూడా చెప్తారు. కానీ ముఖ్య తాత్పర్యం ఆధ్యాత్మిక పరంగా చెప్తారు. ఇప్పుడు ఏకాంతమంత్ర సామ్రాజ్యప్రదా అనేటువంటి నామానికి అర్థము ఏకఛత్రాధిపత్యాన్ని అనుగ్రహించేది అని శబ్దంలోంచి వచ్చిన అర్థం. కానీ వారు అలా చేయకుండా ఈమె మోక్షమును అనుగ్రహించేది, అజ్ఞానమును దూరం చేసి మోక్షాన్ని అనుగ్రహించేది అనే అర్థం రాస్తున్నారు. ఎలా రాస్తున్నారు చూడండి. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రం. ఆతపాత్ అనే శబ్దానికి అర్థం ఆ అనే శబ్దానికి అన్ని దిక్కుల నుండి అని అర్థం. సమంతాత్, సమంతం అంటే ఏమిటి? 4 పక్కల నుండి, దశ దిక్కుల నుండి తాపములు లేకుండగా మనకి 4 దిక్కుల నుండి తాపాలు వస్తూ ఉంటాయి. అనేక విధ తాపాలు వస్తాయి. ఆ తాపాల నుండి కాపాడేది ఆతపత్రం అని చెప్పారు. ఏమిటండి ఆ తాపములు? ఏమిటి? ఆధ్యాత్మికమైన తాపములు, ఆది దైవికమైన తాపములు, ఆది భౌతికమైన తాపములు. ఇవి 4 అనేక రకాలుగా వచ్చే తాపాలు అనే దాని అర్థం ఇది. దీనిలో ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభూతం అనే శబ్దాలు మనం వాడుతున్నాం. వీటికి అర్థం ఏమిటి అని తెలుసుకోవాలి కదా. ఆధ్యాత్మికం అనే శబ్దానికి అర్థము ఆత్మకు సంబంధించినటువంటి తాపములను ఆధ్యాత్మిక తాపములు అంటారు. ఆత్మకు సంబంధించింది అంటే ఈ చిత్తానికి, మనస్సుకి సంబంధించి బయట వాతావరణం అంతా బాగా ఉంటుంది. ఇంట్లో కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అన్నగారులు, వదినగారులు, తమ్ముళ్ళు, మరదళ్ళు, అక్కలు, చెల్లెలు అందరూ మన్ని ఆదరిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. కానీ వాడిలో వాడే ఏదో కుమిలిపోతూ ఉంటాడు. ఆ దుఃఖాన్ని బయటికి చెప్పుకోలేడు, ఆ దుఃఖాన్ని మర్చిపోలేడు. ఇటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు వాడిలో వాడు కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ కష్టానికి పేరు, ఇది ఎవరికి తెలిసే కష్టం కాదు, కనిపించే కష్టం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే వాడి పరికరాలకు అందే రోగం కాదు ఇది. ఇంట్లో వాళ్ళకి అర్థం చేసుకునే రోగం కాదు ఇది. ఏమిటి? మానసికమైన వ్యాధి. ఇది ఏం చేస్తుంది? వీడిని ఆధ్యాత్మికంగా ప్రగతిని పొందించనివ్వదు. కూర్చుని 10 సార్లు శాంతంగా రామనామం అనాలి అంటే అనిపించనివ్వదు. ఒకసారి విష్ణు సహస్రనామం ఆరంభించి పూర్తిగా చదవంటే చదవనివ్వదు. ఇది ఒక తాపం. ఇది ఈ తాపం చాలా కష్టపడుతుంది. ఆధ్యాత్మిక దీని గురించి ఎవరితోనైనా చెప్తే ఎందుకు ఈ చిన్న విషయాన్ని ఆలోచిస్తా, వదిలేయండి, వాడు అర్థం చేసుకోడు. వాడికి చిన్న విషయంగా ఉంటుంది, వీడికి ఏదో పెద్ద విషయం ఉంది. అనుభవించేవాడికి పెద్ద విషయం, వినేవాడికి ఏదో చిన్న విషయం. ఇదేమిట్రా, ఇది ఒక విషయమా? ఇది వదిలేదు. వాడు వదలలేడు, అదే చింతిస్తూ ఉంటాడు. ఈ తాపాన్ని ఎవరు పోగొట్టాలి? ఈశ్వరుడు తప్ప ఎవ్వడు పోగొట్టలేడు. ఎందుకంటే దీనికి విజ్ఞాన పురస్సరమైన వైద్యం లేదు, మాంత్రికమైన వైద్యం లేదు, తాంత్రికమైన వైద్యం లేదు. ఎవడో దీనికి పరిహర్త ఎవరూ లేడు. ఈశ్వరుడే దాన్ని పోగొట్టాలి. దీని పేరు ఆధ్యాత్మిక తాపం అంటారు. ఇవి అందరికీ ఉన్నాయి. లోకంలో ఆధ్యాత్మిక తాపం లేనివాడు లేనే లేడు. ప్రతివాడికి చెప్పుకోలేనన్ని కష్టాలు ఉన్నాయి. అది
ఏం చేస్తాడు వాడు? అసలు వాటి గురించి నువ్వు పట్టించుకోవడం, ఎందుకంటే వాడి మనస్సు వాడి మాట వినట్లే. వాడికి వదిలేద్దామనుంది కానీ వదలలేకపోతున్నాడు. ఇక ఆది దైవికమైనటువంటి తాపాలు. దైవిక తాపాలంటే ఏం చేస్తాయంటే, మనకి ఇంద్రియములన్నీ దైవికములు. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి అధిష్టాత ఒక్కొక్క దేవత ఉంటాడు. ఆ దేవత సరిగ్గా అనుగ్రహిస్తే ఆ ఇంద్రియం సరిగ్గా పనిచేస్తుంది. ఆ దేవత కోపగించినట్లయితే ఆ ఇంద్రియం సరిగ్గా పనిచేయదు. ప్రతి ఇంద్రియానికి దేవతలు ఉన్నారు, అధిష్టాత దేవతలు ఉన్నారు. వాళ్ళని మనం పూజిస్తూనే ఉండాలి. అప్పుడే మనకి ఇంద్రియాలన్నీ సరిగ్గా పనిచేస్తాయి. వాళ్ళని పూజించడం మనం మానేశామా, వాళ్ళు ఆగ్రహించి వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని తెల్లగా ఉన్నదాన్ని నల్లగాను, నల్లగా ఉన్నదాన్ని పచ్చగాను ఏదో మార్చి మార్చి చూపిస్తారు. కంటితో మనం చూసేది అబద్ధంగా చూసి ఎవరి దగ్గరకు వెళ్ళి చెప్తే వాడు మన పళ్ళు రాళ్ళు కొడతాడు. ఎందుకురా అబద్ధం చెప్పేవాడు. చెవితో వినేది సరిగ్గా వినేవాడు. కేవలం వినకుండా చేసినా తప్పు లేదు, కానీ వాళ్ళు ఏదో ఒక మాట చెప్తే మనం ఇంకో మాట వింటాం. అక్కడ వెళ్ళి వాళ్ళు ఇదే అన్నారు వింటాం. అక్కడి నుంచి పెద్ద తగాదా వస్తుంది. వీడి మీద పెద్ద కేసు గీసు అన్నీ తయారైంది. అలాగే మనం మాట్లాడాలి అనుకున్న మాటను సరిగ్గా మాట్లాడనివ్వకుండా మరొక రకంగా మాట్లాడనిస్తాడు. అయ్యా నేను అలా మాట్లాడాలని అనుకోలేదంటే ఎవడు వింటాడు? అసలు నువ్వు అన్నావా లేదా ఇంతే వాడికి కావాల్సింది. నువ్వు ఏమనుకున్నావో అని వాడికి అక్కర్లేదు. నా అభిప్రాయం అది కాదండి చెప్తే మాత్రం ఎవడు వింటాడు? అంటే ఈ దేవతలందరూ మన ప్రారంధం సరకపోతే ఇంద్రియములన్నిటినీ సరిగ్గా లేకుండా ఇలా నడిపించేస్తాయి. ఎక్కడో ఎండలో నడుస్తూ ఎక్కడో ఒక చోట ఛాయ వచ్చింది కదా అని సరిగ్గా దొంగలు కూర్చున్న చోట వెళ్ళి ఆ ఛాయలో కూర్చున్నాడు వాడు. ఇంతలో పోలీసులు పట్టుకోవడానికి వచ్చి వీడిని కూడా కలిపి పట్టుకున్నారు. ఏమిటంటే నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? వీడికి ఏమన్నా ఇక్కడ దొంగలు ఉన్నారని తెలుసా? వాడు ఛాయ్ కోసం వచ్చి కూర్చున్నాడు. నువ్వు దేనికోసం వచ్చి కూర్చుంటే వాడికి ఏమిటి? వాళ్ళతో కలిసి కూర్చున్నావా లేదా? ఇంతవరకు వాడికి కావాల్సింది. నీకు వీడేం చేస్తాడు? ఇది ఆది దైవికమైనటువంటి తాపాలు. మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్ట్గా వచ్చి పడతాయి. ఇక ఆది భౌతికమైన తాపం. ఇంద్రియములు లేకుండా శరీరంలో చాలా పార్ట్లు ఉన్నాయి. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కాకుండా హృదయం, ఇంకా అనేక వృక్షములు, యకృత్ ఇత్యాదుల మాంసం, అస్థి ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఇంద్రియాలు కావు. పంచభూతాలతో తయారు చేసినటువంటి భౌతికమైన శరీరం. ఈ శరీరం యంత్రం అంతా సరిగ్గా పనిచేయాలి. ఈ యంత్రం సరిగ్గా పనిచేయకుండా కొద్ది తేడా వచ్చేవాడికి జ్వరం వస్తుంది, ఇంకొంచెం తేడా వచ్చేవాడికి బాగా దగ్గు వస్తుంది, ఇంకొంచెం తేడా వచ్చేవాళ్ళు కడుపు నొప్పి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇది ఆది భౌతికమైన తాపాలు. అందువల్ల 3 రకాలైన తాపాలు అందరికీ ఉంటాయి. ఈ 3 రకాలైన తాపాలని ఇక్కడ చెప్పారు. ఆధ్యాత్మిక, ఆది దేవత, ఆదిభూతాని. ఇవి అనే దానికి అర్థం. తాపముల్లో అనేక రకమైన తాపం అంటే ఈ 3 రకాలైన తాపం. ఈ మూడింటి నుంచి వచ్చేటువంటి తాపాలని ఆతపాహ అంటే అన్ని రకాలుగా వచ్చే తాపాలని ఆతపాహ. వీట్లకు తాపాలని ఎందుకు పేరు అన్నారు? తపంతి శోషయంతి ఇది తపాహ. ఇప్పుడు వీటికి ఇవేం చేస్తాయంటే మనిషిని కుంగతీస్తాయి. శోషయంతి. ఈ తాపం ఏం చేస్తుంది? మనస్సులో ఏదో ఒక వ్యథ పట్టుకుందంటే ఆ వ్యథ ఆగదు. మానసీ వ్యథ
మనస్సుకి సంబంధించినటువంటి పీడను వ్యథ అంటారు. మనస్సుకి సంబంధించిన పీడ, అది శరీరానికి సంబంధించిన పీడైతే వ్యాధి అంటారు. దీనికి మనస్సుకి సంబంధించిన పీడైతే వ్యథ. ఈ వ్యథ మనస్సుని కుంగదీస్తుంది. శరీరంలో రోగం ఉన్నా ధైర్యంగా ఉండవచ్చు, మనస్సులో వ్యథ వచ్చే వాటికి మనిషి దుర్బలుడైపోతాడు. ఇక నా వల్ల ఏం కాదు, నా పని అయిపోయింది అలా అనుకుంటాడు. అందువల్ల ఈ 3 విధములైనటువంటి తాపములు ఏం చేస్తాయి? మనిషిని కుంగతీస్తాయి. కాబట్టి శోషయంతి, అందువల్ల తపాహ. ఆ తపేభ్య త్రాయతే రక్షతి. ఈ 3 విధములైనటువంటి ఈ తాపముల నుండి రక్షిస్తుంది. కాబట్టి దీనికి ఆతపత్రం అని పేరు. అదేమిటంటే గొడుగా. మనకి లోకంలో గొడుగు ఆతపత్రం ఉన్నాం, కానీ ఈ 3 నుంచి రక్షించేది గొడుగు కాదు కదండి. గొడుగు వేసి కూర్చుంటే మనసులో ఉన్న పీడలన్నీ పోతాయా ఏమిటి? అలా అయితే అందరూ మనసు పీడ పోగొట్టుకోవాలి. మరి ఇది ఏమిటి అన్నారు? సర్వ సంసార దుఃఖోపశమాత్మకం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానానికి పేరు ఆతపత్రం. అంటే వీరి స్టైల్ చూడండి, ఆచార్యులు వారిది. మొట్టమొదటి నామాన్ని తీసిన వెంటనే ఏ రకమైన అర్థం చెప్తారు అంటే, ఫస్ట్ రోల్లో కూర్చున్నటువంటి ముఖ్య అధికారులకు మొట్టమొదటి అర్థం చెప్తారు. దాని తర్వాత వెనకాల రోల్లో వాళ్ళని చూస్తారు, వాళ్ళకేమీ తృప్తిగా లేదు, అథవా ఆరంభిస్తారు. ఇంకా దాని వెనకాల రోలు మళ్ళీ అథవా అని ఆరంభించి ఇలా వెళ్తూ ఉంటారు. మొత్తం అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు. కానీ ముఖ్యార్థం ఏంటంటే ఆతపత్రం అనే దానికి మనల్ని తప్పింపచేసేటువంటి కష్టముల నుండి కాపాడేది ఆత్మజ్ఞానం తప్ప మరొకటి ఏమీ లేదు. ఇది సర్వసిద్ధాంతం. అందువల్ల దీన్ని ఆతపేభ్యస్త్రాయతే రక్షతి ఇది ఆతపత్రం అని. ఆతపత్రం అంటే ఏమిటయ్యా? సర్వ సంసార దుఃఖోపశమాత్మకం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనే కవచం ఎవరి దగ్గర ఉందో వాడికి సర్వ సంసార దుఃఖములు నశించిపోతాయి. వాడిని ఏ దుఃఖాలు పీడించవు. ఆత్మజ్ఞానం లేని వాడిని సర్వ దుఃఖాలు భయపెడుతూనే ఉంటాయి. ఇదిగో పూచి అని చూపిస్తూనే ఉంటాయి. వాడు క్షణక్షణానికి భయపడి చావాల్సింది. ఆత్మజ్ఞానం ఉంటే అది ఏకఛత్రాధిపత్యం అంటే అర్థం ఈ లోకంలో ఉండేటువంటివన్నీ ఏమైపోతాయి. నిన్నటిదాకా పెద్ద పెద్ద సింహధ్వానాలు చేసిన వాళ్ళు ఇవాళ పిల్లుల్లాగా అయిపోయినారు. ఎవరితో చేయగలపాలో తెలియదు, చేయగలపకుండా ఉండడానికి వీలు లేదు. ఏమిటి పరిస్థితి? ఏమి దిక్కుతోచని పరిస్థితి. మొత్తం ప్రపంచానికే దేశానికే దిక్కుతోచని పరిస్థితి. ఇక మంచి చేద్దామనే భావం నిజానికి ఎవరిలో లేదు, ఉన్నప్పటికీ ఏమీ చేయలేని స్థితి. అందువల్ల ఈ సామ్రాజ్యాలు, ఈ ఏకఛత్రాధిపత్యాలు ఇవేమీ సరిపోవని ఆచార్యుల వారు ఆత్మజ్ఞానం అనేది సర్వ దుఃఖ ఉపశామకం. సంసారంలో ఉండేటువంటి నిఖిల దుఃఖాలని పోగొట్టేది ఆత్మజ్ఞానం ఒక్కటే. నేను దేనికి సంబంధించని వాడను అని నిశ్చయం చేసుకొని, నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్తుడను, సర్వాత్మకుడను, సర్వజ్ఞుడను, నేను సర్వాంతర్యామిని, అద్వితీయుడను, సచ్చిదానందఘుడను, నిరంజనుడు, నిర్గుణుడను అని తెలుసుకున్న తర్వాత వాడికి తాపాలు ఏముంటాయి? అందువల్ల ఆత్మజ్ఞానం అని పేరు. దీనికి ఏమండి ఆతపత్రం అనే దానికి మీరు ఆత్మజ్ఞానం అని అర్థం చెప్పారే, దీనికి ఏమన్నా ప్రమాణం ఉందా? మీ వ్యాఖ్యానమే మీరా అంటే దీనికి ఈయన చెప్తున్నారు. నాయన గీతల్లో 4వ అధ్యాయంలో 35వ శ్లోకంలో భగవంతుడే ఇలా రాశాడు. ఏం రాశాడండి ఆయన? యజ్ఞాత్వా న పునర్మోహం
ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయీ అని 4వ అధ్యాయంలో 35వ శ్లోకంలో గీతాచార్యులు చెప్పారు. ఏమన్నారు? యజ్ఞాత్వా ఏ ఒక ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే మరల నీకు మోహం అనేదే రానే రాదు. మోహం అంటే ఏమిటి? ఉన్న వస్తువుని ఉన్నట్లుగా తెలుసుకోక మరో రకంగా తెలుసుకున్నట్లయితే మోహం అని పేరు. మోహం అన్నదానికి అర్థము ఉన్న వస్తువుని ఉన్నట్లుగా తెలుసుకోడు, వాడు మరో రకంగా తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నందువల్ల దుఃఖాలన్నీ వస్తాయి, కష్టాలన్నీ వస్తాయి. అందువల్ల యజ్ఞాత్వా మోహం పునః ఏవం నయాస్యసి, మళ్ళా తిరిగి మోహాన్ని పొందవురా బాయ్ అంటే ఇది ఆత్మజ్ఞానం కదండి. ఆత్మజ్ఞానం పొందినవాడు, ఆత్మతత్వాన్ని స్పష్టంగా తెలుసుకున్నవాడు మళ్ళా మోహంలో పడడు. అతః యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ అని భగవద్వచనం ఉన్నది. కాబట్టి నేను ఏం చెప్తున్నానో ఆతపత్రం అనే దానికి ఆత్మజ్ఞానం అని అర్థం చెప్తున్నాను. దానికి ఇంకా వివరణ ఇస్తున్నారు. సకల దుఃఖాలకి ముఖ్య కారణం ఏమిటి? నిదానం. నిదానం అని ఒక శబ్దం ఇంతకుముందు మన ప్రాచీనులు వాడేవాళ్ళు. నిదానం ఏమిటండి, దీనికి నిదానం ఏమిటి అని అడిగేవాళ్ళు, సమాధానం చెప్పేవాళ్ళు. నిదానం అంటే ఆది కారణం. అంటే దీనికి మూలమైన కారణం ఏమిటి? ఏదో పైన కారణాలు చెప్తూ ఉన్నాం కాదు. ఈనాడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం వెళ్ళేటప్పుడు ఏదో గంపెడు మనస్సులో దుఃఖాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకోవాలని మనం వెళ్తాం. వాడు మన ఏం మాట్లాడినవాడు, మనం వెళ్ళిన దగ్గర నుంచి వాడు ఏదో రాస్తూనే ఉంటాడు, మనం చెప్తున్న కొద్దీ రాస్తూనే ఉంటాడు. అంటే మనం చెప్పడమే తప్ప అని, అయ్యా దగ్గు వస్తుంది ఇంకోటి రాస్తున్నాడు, కళ్ళు మంట ముడితే ఇంకోటి రాస్తున్నాడు. ఏది చెప్తూ ఉంటే దాంట్లో రాస్తూనే ఉంటే ఇది హనుమంతుడి తోకలాగా పెద్దది అవుతూ ఉంటే ఇప్పుడు నేను వెళ్ళి మందులు కొననట్లా అసలు వీడితో చెప్పడం తప్ప ఏం జరిగిందని తెలియట్లేదు. ఇంతకుముందు మన వైద్యులందరూ ఉండేవాళ్ళు. వెంపటి కోటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆయుర్వేద వైద్యం, నాడి చూసేవాడు. చూసిన వెంటనే జ్వరం వస్తే ఈయన అడిగేవాడు, వీడికి పెరుగన్నం పెడుతున్నారా అని అడిగేవాడు. పెడుతున్నాడు అనగానే వీడికి శుద్ధి కలిపి పెట్టండి అని చెప్పేవాడు, పంపించేసేవాడు. మందు లేదు, మొక్కు లేదు, కొత్తగా పెరుగు వీడికి అరగట్లేదు, దాంట్లో ఇంత శుద్ధి కలిపి పెట్టండి, అది అయితే అరుగుతుంది. ఇలా ఏది చెప్పొచ్చినా జ్వరం వస్తే జ్వరానికి మాత్రగా, దగ్గు వస్తే దగ్గుకి మాత్రం కాదు. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఉష్ణాధిక్యం, దానికి కారణం ఏమిటి, దానికి కారణం ఏమిటి, దానికి కారణం ఏమిటి అని ఆది కారణం ఏమిటి అని చూసేవారు. అందువల్ల ఆయుర్వేదంలో ఒక గ్రంథం, ఒక పేరుంది, మాధవ నిదానం అని ఒక పుస్తకం. మన మాధవాచార్యులు విద్యారణ్య స్వాములు ఆ గ్రంథాన్ని రాశారు. ఆయన వేదాంతి, చాలా అనేక గ్రంథాలు రాశారు. దాంట్లో సంగీతంలో పుస్తకాలు రాశారు, వైద్యంలో కూడా పుస్తకం రాశారు. దానికి మాధవ నిదానం అని పేరు. అన్ని రోగాలకి ఇగో ఇది కారణం, ఇది మూల కారణం, ఇది మూల కారణం, మూల కారణం. ఆ మూల కారణాన్ని సరి చేస్తే ఇక ఆ రోగం వాడికి జన్మలో సరి రాదు మళ్ళా. లేకపోతే పైన మనం వేస్తూనే ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ పైన వస్తూనే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటున్నారో, సకల దుఃఖాలకి ఆది కారణం ఏమిటి అంటే అజ్ఞానం. అఖిల దుఃఖ నిదానం. అఖిల దుఃఖ నిదానం ఏమిటండి? అజ్ఞానం. దాన్ని పోగొట్టేవాడు ఎవడు? కేవలం ఆత్మజ్ఞానం ఒకటే. అజ్ఞానాన్ని పోగొట్టేందుకు వేరే ఎవ్వరు ఏమీ సరిపోరు, కేవలం ఆత్మజ్ఞానం రావాలి. అఖిల దుఃఖ నిదాన అజ్ఞాన నివర్తకం
ఇప్పుడు ఏక ఆతపత్ర సామ్రాజ్యం దానికి వ్యాఖ్యానం చేస్తారు. ఏకం, ఏకం అనే శబ్దానికి ఒకటి, నెంబర్ 1 అని అర్థం కాదు. ఏకం అంటే భేదరహితమైనటువంటిది. ఏకం అనే దానికి అభిన్నం అని అర్థం. దానికి లక్షణతో అభిన్నం అని అర్థం. అంటే అభిన్నం అంటే ఏ ఆత్మ గురించి జ్ఞానం కావాలి? అఖిల దుఃఖ నివారకమైన, అఖిల దుఃఖ నిదానమైన అజ్ఞానాన్ని పోగొట్టడానికి కేవలం నేను వీడిని అథవా వీడు ఇటువంటి వాడు అనే ఆత్మజ్ఞానం ఉంటే సరిపోతుందా అంటే అది కాదండి. అభిన్నమైన ఆత్మజ్ఞానం ఉండాలి. అంటే బ్రహ్మ వేరు, నేను వేరు అథవా వీడు వేరు అని కాకుండా అఖండ అద్వితీయ బ్రహ్మాత్మజ్ఞానం కలిగితే సకల దుఃఖ నిదానభూతమైన అజ్ఞానం పోతుంది. అందువల్ల ఏకం అంటే అభిన్నం, అంటే బ్రహ్మ విషయకం ఇది అర్థం. లోకంలో సర్వభేదరహితమైంది బ్రహ్మ ఒకటే. ఆ బ్రహ్మ విషయకమైన జ్ఞానాన్నే ఆత్మజ్ఞానం అంటారు. అందువల్ల ఏకంచ తత్ ఆతపత్రంచ అంటే అభిన్నమైనటువంటి ఆతపత్రం. ఆతపత్రం అనే శబ్దానికి అర్థం అఖండాకార జ్ఞానం. ఆతపత్రం అనే శబ్దానికి అర్థం రాశారు అఖండాకారమైన జ్ఞానం. మనకి జ్ఞానం వచ్చినప్పుడు ఏదో ఒక ఆకారం మనకి బుద్ధిలోకి వచ్చేస్తుందండి. బుద్ధిలో ఏదైనా ఒక శబ్దం విన్న వెంటనే ఒక అర్థస్ఫూర్తి కలుగుతుంది. ఆ అర్థస్ఫూర్తికి ఒక ఆకారంతో సహా అర్థస్ఫూర్తి వస్తుంది. శబ్దార్థములు నిత్య సంబద్ధములు, వాటిని ఎవరూ విడి చేయలేరు. శబ్దార్థముల్ని అవి ఒకదాంతో ఒకటి కలిసే ఉంటాయి. అర్థాన్ని చూస్తే శబ్దం గుర్తుకొస్తుంది, శబ్దాన్ని వింటే అర్థం గుర్తుకొస్తుంది. ఏదైనా ఒక అర్థం చూసామనుకోండి, వెంటనే తద్వాచక శబ్దం గుర్తుకొచ్చేస్తుంది. శబ్దాన్ని విన్నామనుకోండి, ఇక్కడ లేకపోయినా ఆ అర్థం గుర్తుకొస్తుంది. మనం ఎక్కడో ఏ దేశంలోనో ఎప్పుడో ఒకసారి ఏదో చూసాం. ఏదో ఒకదాన్ని లైట్ హౌస్ అన్నారు, ఏదో ఒక హౌస్ ఎక్కడో చూసాం. ఇప్పుడు ఆ శబ్దం అన్న వెంటనే ఆ ఆకారం బుద్ధిలోకి వచ్చి ఆగింది. ఆ ఆకారం బుద్ధిలోకి వచ్చి ఆగుతూ మిగతా వాటిని దూరం చేస్తూ ఆ బుద్ధి ఆగుతుంది. అలా ఏది చెప్పినా ఒక మనస్సులోకి అర్థాకారం బుద్ధిలోకి వస్తుంది. అలాగే మనం ఏదో ఒకటి చెప్పదలుచుకున్నప్పుడు మనస్సులో ఒక అర్థం ఉంటుంది. ఈ అర్థాన్ని మన మనస్సులోంచి మరొకరి మనస్సులోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటాం. మన మనస్సులో ఉన్న భావాన్ని మరొకరి మనస్సులోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎలా? మీడియా ఏమిటి? ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే దానికి మనం అనుకున్న అర్థాన్ని సరిగ్గా చెప్పేటువంటి శబ్దాన్ని మనం ప్రయోగించాలి. మనం అనుకున్న అర్థమే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా అదే భావం కలుగుతుంది. మనం ఏ భావంలో ఇప్పుడు ఉన్నామో అదే భావం వాళ్ళకు కూడా కలుగుతుంది. అందువల్ల అర్థాన్ని వారికి కూడా ఏం కలుగుతుంది? మన బుద్ధిలో ఏ ఆకారం ఉన్నదో అటువంటి ఆకృతి వాళ్ళ బుద్ధిలో కూడా కలుగుతుంది. అందువల్ల శబ్దార్థములు నిత్య సంబద్ధములు. పార్వతీ పరమేశ్వరులాగా ఆ నిత్య సంబంధమైన ఆ సంబంధం తెలుసుకోవడమే మనందరం చదువుకోవడం. మనందరం ఈనాడు వ్యాకరణం చదువుకుంటాం, అది చదువుకుంటాం, ఇది చదువుకుంటాం. అంటే ఏమిటి చదివేది? శబ్దార్థముల్ని తెలుసుకుంటాం. ఎందుకంటే చదువులో గొప్పతనం ఏమీ లేదు. ఈ శబ్దానికి ఇదే కరెక్ట్ అయినటువంటి అర్థము.
పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఈ శబ్దానికి ఈ అర్థం చెప్పాలి, ఇది చెప్తారు. అందువల్ల ఈ శబ్దార్థముల్లో అర్థం అనేది ఒక ఆకృతి వచ్చినప్పుడు ఏది వచ్చినా సఖండమైన ఆకృతే వస్తుంది. ఒకవేళ అఖండ ఆకృతి రావాలి అంటే సర్వార్థ ఆకృతి రావాలి. అది బ్రహ్మ తప్ప వేరే ఏది లేదు. దానిని బ్రహ్మ అనండి, ఆత్మ అనండి, స్వం నేను అనండి, అహం అనండి, ఏ శబ్దాలతో చెప్పినా అదే. అది అఖండాకార చిత్తవృత్తి. ఎప్పుడైతే అప్పుడు ఏకం చతత్ ఆతపత్రం, ఆతపత్రం అనే శబ్దానికి అర్థం ఏంటి? తాపాలని పోగొట్టడానికి సమర్థమైనటువంటిది ఏమిటంటే అఖండాకార జ్ఞానం, అంటే బ్రహ్మాకార జ్ఞానం. ఈ బ్రహ్మాకార జ్ఞానం మనస్సులో వస్తే సకల దుఃఖాలు పోతాయి, ఇక ఏమీ ఉండవు. ఈ అఖండాకార జ్ఞానం వచ్చిపోతూ ఉంటే దుఃఖాలు కూడా వచ్చిపోతూ ఉంటాయి. కాసేపు దుఃఖం ఉంటుంది, కాసేపు పోతుంది, కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది, అది వచ్చిపోతూ ఉంటాయి. ఈ రోజుల్లో జ్వరానికి ఒక ఏదో టాబ్లెట్ ఇస్తాడు, 5 నిమిషాల్లో ఒళ్ళంతా ముచ్చెమట్లు పడుతుంది, హాయిగా ఉందంటాడు, అరగంటలో మళ్ళా వస్తుంది. ఇప్పుడు అఖండాకార వృత్తి రాకుండా, అఖండాకార జ్ఞానం కాకుండా మరొక జ్ఞానం వస్తే ఇది మర్చిపోతాడు, దాంట్లో. ఎందుకంటే జ్ఞానానికి ఉన్న స్వభావం ఏంటంటే క్రిందటి జ్ఞానాన్ని నశింపజేసి కానీ మరొక జ్ఞానం పుట్టదు. ఇది నియమం. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క జ్ఞానం పుడుతూ ఉంటుంది. ఆ పుట్టేటప్పుడు పూర్వజ్ఞానాన్ని నశింపజేసి రెండో జ్ఞానం పుడుతుంది. నశింపచేస్తే అది ఎలా నశిస్తుందంటే సంపూర్ణంగా నాశనం కాదు, అది సంస్కారాత్మకంగా మనస్సులో ఉండిపోతుంది. ఆ సంస్కారాన్ని కూడా తీసివేయలేదు, సంస్కారం మనస్సులో ఉంటుంది. ఆ సంస్కారం ఉండడం వలన పై క్షణంలో మరొక జ్ఞానం రావడానికి ఏది క్యూలో లేదంటే ఈ సంస్కారం ఉద్బుద్ధమై మళ్ళీ ఆ దుఃఖం వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, బాగా పన్నుపోటుతో ఒకడు బాధపడుతున్నాడు. ఆ పన్నుపోటుతో బాధపడేవాడికి మనం చెప్తాం, అక్కడ చాలా పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆయన పన్నుపోటుని ఇలా ఒక క్షణంలో తీసేస్తాడు అనగానే వీడు వెంటనే అయితే ఆయన దగ్గర తీయడనన్ను ఈ మాట అనేటప్పుడు వాడు పన్ను బాధను అనుభవించట్ల. ఇప్పుడు నన్ను తీయడు అంటాడు, వాడు తయారైపోతాడు. మళ్ళా వెళ్తుంటే ఒక్కొక్క అడుగులో వస్తుంది. ఒక క్షణకాలం ఆ దుఃఖం అన్నీ విరిగిపోతుంది. అందువల్ల జ్ఞానములకి ఇది నియమం. పూర్వజ్ఞాన నాశకత్వం ఉత్తర జ్ఞానస్య. ఉత్తర జ్ఞానం అనేది పూర్వజ్ఞాన నాశకమవుతుంది. కానీ అఖండాకార వృత్తి అనేది ఉత్తర జ్ఞానం అయినందువల్ల నాశకం కాదు, అది స్వరూపత నాశకం. ఇక మళ్ళా ఎప్పుడు ఆ సంస్కారాన్ని కూడా పోగొడుతుంది, తత్సంస్కారాన్ని కూడా పోగొట్టి మొత్తం నశింపజేస్తుంది. అత ఇప్పుడు ఏకంచతత్ ఆతపత్రం, ఆ ఒకటైనటువంటి ఆతపత్రం ఏమిటి అంటే అఖండాకార జ్ఞానం. దానివల్ల ఏం జరుగుతుంది? సామ్రాజ్యం వస్తుంది. తేన జాయమానం యత్ సామ్రాజ్యం. సామ్రాజ్యం అనే శబ్దానికి అర్థం ఏంటంటే సమ్రాట్ ఎవడైతే ఉంటాడో ఆయన దగ్గర ఉండేటువంటి ధర్మానికి సామ్రాజ్యం. సమ్రాజోభవ, సమ్రాజ భావ, సామ్రాజ్యం. సమ్రాట్ అంటే చక్రవర్తి. అశోక చక్రవర్తి ఉండేవాడు ఒక సమయంలో. ఇంకా అనేక మంది చక్రవర్తులు పురాణ కాలంలో ఉన్నారు. ఈ చక్రవర్తుల్ని సమ్రాట్, ఏకఛత్రాధిపత్యం చేసిన వాడిని సమ్రాట్ అంటారు. అంటే అర్థమేమిటి? వాడొక్కడే ఉంటాడు, వాడొక్కడే. ఎప్పుడైతే అఖండాకార జ్ఞానం కలిగిందో తనకంటే భిన్నమైనది ఏది లేదు. మన్ని పరితమించడానికి మరొక వస్తువు ఉంటే కదా, మరో వస్తువు లేనే లేదు. వీడు ఒక్కడే ఉన్నాడు.
ఇప్పుడు వీడు సామ్రాజ్యాన్ని పొందాడు. అంటే సర్వోత్తమత్వం ఏమిటంటే దానికి సామ్రాజ్యోభావ అనేది ఏమిటి అని అంటే సర్వోత్తమత్వం. ఇంతకంటే ఉత్తమ అనే శబ్దానికి అర్థం ఏంటి? మనం ఏదో గొప్ప అని చెప్తాం, గొప్ప అని అర్థం కాదు. ఇప్పుడు మనకి చూడండి, ఉద్ధరించడం, ఉత్ అనేటువంటిది ఒక అడ్వర్బ్. దీనికి అర్థం ఏంటంటే ఏ ఊబిలో వీడు పడ్డాడో దాని నుండి పైకి తీస్తే దాన్ని ఉత్ అంటారు. ఉద్ధరణం, ఉత్తరణం. వాడు అలాగే మనకి ప్రశ్న వేస్తే ఉత్తరం, దానికి ఒక సమాధానం వచ్చింది, మనస్సు సమాధానం. అలాగే ఇక్కడ ఉత్తమ అంటే తమస్సు నుండి వీడిని ఎవడైతే ఉద్ధరిస్తాడో ఆ తమస్సు నుండి ఉద్ధరింపబడిన వాడికి ఉత్తముడు అని పేరు. అంటే తమస్సు అనే శబ్దానికి తమస్సు, రజస్సు, సత్వం మూడు తీసుకోవాలి. ఈ మూడింటి నుండి, మూడు గుణముల నుండి ఎవడైతే బయటపడ్డాడో అనగా నిర్గుణుడైనాడో, మూడే కదా గుణాలు, నాలుగో గుణాలు లేనే లేదు, అందువల్ల నిర్గుణుడైనాడో వాడికి పేరు ఉత్తముడని పేరు. ఉత్తముడు అంటే ఏదో పద్దెల్లో గెలిచినవాడు, అథవా పరీక్షలో పాస్ అయినవాడు, అథవా ఎలక్షన్లో బాగా ఎక్కువ ఓట్లు సంపాదించినవాడు, ఇవేం కాదు అర్థం. ఉత్తముడు అనే దానికి తమస్సు, రజస్సు, సత్వం అనేటువంటి మూడు గుణముల్ని జయించి ఈ మూడు గుణములతో ఎన్నడూ సంబంధం లేకుండా నిర్గుణుడై ఉండేవాడికి ఉత్తమ అని పేరు. ఇప్పుడు గీతల్లో త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున, నువ్వు నిస్త్రైగుణ్యుడివి కారా. ఎందువల్ల నిస్త్రైగుణ్యుడు అయితే ఏమిటి లాభం? దుఃఖములను నీవు ముట్టుకోవు. నిస్త్రైగుణ్యుడిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎంత రంభైనా, ఊర్వశైనా, మేనకైనా, ఎంతమంది 1000 మంది అప్సరస్సులు వచ్చినా ఒక నపూసకుడిని వాళ్ళు ఏం చేయగలరండి? వాడి దగ్గర పుంస్త్వం అని వాడి దగ్గర ఉంటే వాడు ఏదైనా చేయగలరు. అలాగే మహామహా గంధర్వులు ఎవరైనా ఒక స్త్రీ అని ఉంటే దాన్ని పాడి చేయగలరు. కానీ నేను స్త్రీని కాదు, పురుషుడిని కాదు అనేటువంటి గుణాన్ని విడిచిపెడితే వాడిని గంధర్వులు ఏం చేస్తారు, అథవా అప్సరస్సులు ఏం చేస్తారు? ఎవడు ఏం చేయలేదు. అలాగే నేను సత్వగుణం గలవాడని అని అంటే కొన్ని దుఃఖాలు వచ్చి పీక్కుంటాయి. నేను రజోగుణం గలవాడిని అంటే కొన్ని దుఃఖాలు, సత్వగుణ తమోగుణం గలవాడిని అంటే కొన్ని దుఃఖాలు. అసలు నేను నిర్గుణుడని అని అంటే ఎవరు వచ్చి ఏం చేయగలరు? ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందువల్ల నిస్త్రైగుణ్యో భవ, నీవు 3 గుణముల నుండి విడైపోరా. అంటే తాను అఖండాకార జ్ఞానాన్ని నిత్యము సాక్షాత్కరిస్తూ ఉన్నట్లయితే వాడు సర్వోత్తముడైతాడు. అందువల్ల సర్వోత్తమత్వం. ఏక సామ్రాజ్యం అనే దానికి అర్థం ఏదో ఒక దేశంలో, ఏదో ఒక జిల్లాకి, అథవా ఒక తాలూకాకి, ఒక గ్రామానికి, అథవా ఒక దేశానికి, ఇవేమీ కాదు. అనేక కోటి బ్రహ్మాండ నాయిక ఆమె సామ్రాజ్యం. ఆమె సమ్రాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటారు. అటువంటి సర్వోత్తమత్వం దానిని ఆమె ఇస్తుంది. తత్ప్రదదాతి. ఇప్పుడు ఏకాతపత్ర సామ్రాజ్యాన్ని ఇస్తుంది అని కదా, ఏకాతపత్ర సామ్రాజ్య ప్రద. అందువల్ల అభిన్నమైన అఖండాకార జ్ఞానమును చూపించి సర్వోత్తమత్వాన్ని అనుగ్రహించేటువంటి తల్లి అని శబ్దానికి అర్థం. అందువల్ల తత్ప్రదదాతీతి
ఇక పైన అథవా ఏకాధిపత్య సామ్రాజ్యం చక్రవర్తిత్వం తత్ ప్రదదాతి. ఎందుకంటే కొంతమందికి ఏమండి మోక్షం మాత్రమే ఇస్తుందా అమ్మ, నేనేదో చక్రవర్తిని కావాలని అనుకుంటున్నానే, అదే ఇవ్వదా, దానికోసం కూర్చోడి కూడా వద్దు, నాది కూడా ఇస్తుంది, కూర్చో, నీకు ఏం కావాలంటే. కొంతమంది ఇళ్లల్లో కేవలం ఒక ఆశ ఉంటుంది, తాళం చేతులు గుర్తి నా దగ్గర ఉండాలి, ఎవరికి కావాలన్నా నన్ను అడిగి తిరుగుతూ ఉండాలి, మళ్ళీ నా చేతిలో పెడుతూ ఉండాలి. వాళ్ళని ఏమీ నివారించదు. మీరు గది తలుపు తీయవద్దనందు, మీరు ఆ డబ్బు ముట్టుకోవద్దనందు, కానీ తాళం చేతులు మాత్రం దగ్గర ఉండాలి, అదొక ఆశ. ఇప్పుడు అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు తేలుతూ ఉంటే ఈ తాళం చేతులు దగ్గర పెట్టుకోవడంలో బరువు తప్ప నీకేమిటి లాభం? వాళ్ళకి అది అర్థం కాదు. నా చేతిలో తాళం చేతులనే అందరూ నన్ను అడిగి తేలుతున్నారు, పెద్ద సంతోషం, ఇంతే సంతోషం. ఎవడు బీరువా ముట్టుకోవాలన్నా నా దగ్గర రావాలి, ముట్టుకున్న తర్వాత వాడు ఏం చేస్తున్నాడో నీకు ఏమీ సంబంధం లేదు సార్, వాడి ఇష్టం వాడికి. అంటే దాంట్లో ఇంక లక్ష్యం లేదు. కావాల్సింది ఏమంటే తాళం చేతులు గుర్తి నా దగ్గర ఉండాలి. అలాగే నేను చక్రవర్తిని కావాలి అంటే అది కూడా ఇస్తుంది అబ్బాయి. అందులో ఏకాధిపత్య సామ్రాజ్యం అంటే చక్రవర్తిత్వం తత్ ప్రదదాతి. అది ఇవ్వదని చెప్తే వీడేం చేస్తాడు, ఏ బాబాల దగ్గరకో ఎవరి దగ్గరకో పోతాడు, పోతే సర్వభ్రష్టుడవుతాడు, మళ్ళా ఇక్కడికి రాలేడు. ఎందుకంటే ఇప్పుడు మనందరం త్రిశుద్ధిని వినాలి అని, త్రిశుద్ధి అర్థం తెలుసుకోవాలి అని మనం అనుకున్నామంటే ఇది మన గొప్పతనం కాదు. ఎన్నో కోట్ల కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యం ఫలితమై మనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చింది. కథం అకృత పుణ్య ప్రభవతి, స్తోత్రం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అమ్మవారిని స్తోత్రం చేయడానికి కానీ స్మరించడానికి కానీ పుణ్యం లేనివాడు ఎలా వస్తాడండి? ఆ పుణ్యం రావాలి అంటే కనీసం చక్రవర్తిత్వం వస్తుందనే ఆశతో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటే ఆమె స్వీయ సామ్రాజ్యంలోనే ఆమె కూర్చోబెడుతుంది. తర్వాత ఏం జరుగుతుందని మనకు తెలియదు. పిల్లవాడు ఆవదం తాగడానికి వచ్చేటప్పుడు ఆమె చూపించేటువంటి ఒక తీయటి చిమ్మిని ఉండను చూసి వస్తాడు. ఆ ఉండను అలా చేతితో పెట్టుకుంటూనే నోట్లో పూర్తిగా ఆవదం పోసేస్తుంది. వీడికి పోసి కొండకు పడిన తర్వాత ఇక అరగంట తర్వాత ఇస్తారే పోగొట్టు. వాడిని బాగు చేయడానికి ఈమె గుడజిహ్విక అంటారు. గుడజిహ్విక అంటే ఆ బెల్లం ముక్క చూపిస్తే వాడు నోరు తెరుస్తాడు, లేకపోతే ఎలా పోయగలదు? ఆ నోరు ఎప్పుడైతే తెరుస్తాడో, అలాగే హృదయాన్ని ఎప్పుడైతే తెరుస్తాడో, నీకు చక్రవర్తిత్వం కదా కావాల్సిందే, రా నీకు ఇస్తా అని అంటే హృదయాన్ని తెరిస్తే అక్కడి నుంచి ఆ అమ్మవారు ఏం చేయాలో అది చేస్తుంది. అందులో 2 రకాల అర్థాలని రాసిన దానికి కారణమే ఇది. అంటే ఈ శబ్దానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి అని తాత్పర్యం కాదు, వారిని కూడా మెల్లిమెల్లిగా మన దగ్గరికి తీసుకురావాలి. ఎవరిని మనం వదిలేయకూడదు. నీకు ఏం కావాలంటే అది వస్తుంది. శంకర భగవత్పాదులు ఒక చోట చెప్పారు, ఆడపిల్లకు ఏదో మందులు వేయాలి. కొంతమంది పెరుగన్నం తినరు, మజ్జిగ అన్నం తినరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఏడిపిస్తారు. ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, నా అంత జుట్టు వస్తుంది నీకు అని చెప్పేవాళ్ళకి అయితే ఇంకో ముద్దు పెట్టింది. జుట్టు మీద ఎక్కువ ఆశ ఆడపిల్లలకి, అంత పెద్ద జుట్టు రావాలి అని ఆ చిన్న వయస్సులోనే ఉంటుంది వాళ్ళకి. అది ఎలా వస్తుంది? వీళ్ళు ఈ మాట చెప్పిన వెంటనే తినేస్తారు. ఇది మోసం చేసినట్లు కాదు, ఇదేదో వాళ్ళని మనం వంచన చేసినట్లు కాదు. వాళ్ళకి మంచి మార్గాన్ని చూపిస్తే వాళ్ళకి ఆహారంలో అనేక రకమైనటువంటి మంచి శక్తులన్నీ కలిగిన ఆహారం రావాలి కదా, అందుకోసం చేస్తారు. అత ఏకాధిపత్య సామ్రాజ్యం
ఓం ఏకాతభక్తసామ్రాజ్యప్రదాయై నమః. ఏకాంత పూజిత. అమ్మవారికి పూజలు ఏకాంతంగా చేసుకుంటారు. ఏకాంత పూజిత. ఇక్కడ కూడా ఏకాంత పూజిత దాకా మళ్ళా అథవా 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 వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏకాంత పూజిత అనేదానికి మొట్టమొదటి అర్థం చెప్తున్నారు. ఇప్పుడు ఏక అని ఒకటి, అంతం అని ఒకటి, పూజిత అని ఒకటి, 3 పదాలు ఉన్నాయి. ఏక అనే శబ్దం ప్రతి చోట నెంబర్ని చెప్పేది కాదు. లోకంలో కూడా పంచభూతాలు ఏమిటండి అని అంటే 1 ఆకాశము అని అంటాం కదండి. 1 అంటే ఆకాశం మీద నెంబర్ ఉంటుందా ఏమిటి? నెంబర్ అని అర్థం కాదు. 1 అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇది అఖండమైనటువంటిది ఒక ఆకాశము. అలాగే ఇక్కడ కూడా ఏక అనే దానికి అద్వితీయస్య శోధితత్వం పదార్థస్య అంతే. ఇప్పుడు తత్పదార్థం మనకి తెలుసు బ్రహ్మ అని. ఆ బ్రహ్మ తత్పదార్థమైన బ్రహ్మను ఏమంటారు? సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి ఈశ్వరుడు తత్పదానికి అర్థం. త్వంపదానికి అర్థమేమిటి? కించిజ్ఞుడు, పరిచ్ఛిన్నుడు, అనేక దుఃఖాది క్లేశ సమన్వితుడైన జీవ చైతన్యము త్వంపదానికి అర్థం. ఇదే కదా మనకి లోకంలో తెలిసేది. అందువల్లనే జీవుడు ఎప్పుడూ ఈశ్వరుని శరణం పొందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, సర్వాత్మకుడు, సర్వశక్తుడు, ఆయన సర్వానుగ్రహ పరాయణుడు. ఇతను సమస్తం అపేక్షించినవాడు, ఏమీ లేనివాడు. ఇప్పుడు ఈ త్వం పదార్థము తత్పదార్థము ఇలా తెలుస్తూ ఉంటే శాస్త్రం ఏం చేస్తుంది? ఈ 2 పదార్థాలని సంస్కరిస్తుంది, శోధనం చేస్తుంది. శోధనం చేస్తే ఏం జరుగుతుంది? మనం దీనిపైన అనవసరంగా పడ్డటువంటి మురికంతా పోతుంది. ఒక రాగి పాత్ర మన ముత్తాత గారు ఉపయోగించిన దాన్ని అటక మీద పడేశాం. అది ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉందో, ఎంత దుమ్ము పడిపోయిందో, అక్కడ ఎన్ని ఎలుకలు ఎన్ని పిల్లులు వచ్చి అక్కడ ఏమేం చేసినాయో వాటి మీద మళ్ళా దూసిపడి మొత్తం అది మట్టి కుండనా ఏమిటి అని తెలియకుండా పోయింది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇది మట్టి అని ఒకడు, అయ్యా మట్టి అయితే ఈ రకంగా మోగదు, కంచు అని ఒకడు, అయ్యా ఇది కంచు కాదండి, కింద వేస్తే పగలట్లేదు, ఇది ఇత్తడి అని ఒకడు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దాని స్వరూపం బయటపడదు కదా. దాన్ని ఏం చేయాలి? సంస్కరించాలి, శోధనం చేయాలి. దాని మీద ఎంత బురద పోసి, చింతపండు రసం వేసి, నిమ్మకాయలు తోలు పెట్టి, ఏదో చేసి బూడిద వేసి మొత్తం తోమి బాగా 10 సార్లు తోమితే అది స్పష్టంగా ఎర్రగా వచ్చినట్లయితే అది తామ్రము అని తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఏమీ తెలియకుండా మనంతట మనమే ఆయన సర్వాత్మకుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, నేను కించిజ్ఞుణ్ణి, అనేక దుఃఖాలతో కష్టాలు పడుతున్నవాడిని అని 2 పదార్థాలని మనం అర్థం చేసి కూర్చున్నాం. ఇప్పుడు శాస్త్రం ఏం చేస్తుంది? ఇవి 2 అలా కాదు నాయన అని ఈ 2ని శోధనం చేస్తుంది. నువ్వు శోధనం చేసి చూడు. ఈ శోధనం చేస్తే దాని నిజస్వరూపము, దీని నిజస్వరూపము బయటపడతాయి. అందులో ఇప్పుడు త్వం పదార్థాన్ని శోధనం చేసినట్లయితే ఇక చివరిలో ఏం జరుగుతుంది? ఇప్పుడు శరీరం,
నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు అని శోధనంలో పైన పైన ఉన్న మురికంతా పోతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి తోమినప్పుడు కొంత పోతూ ఉంటుంది. ఈ పోయిన తర్వాత హృదయంలో ఉన్నవాడిని నేను అని ఒక స్థితికి వస్తాడు వాడు. నేను వాడిని ఇక్కడ ఉన్నాను అంటే వాడికి హృదయం ఇప్పుడు పరిచ్ఛేదకంగా ఉన్నది. ఆ హృదయ పరిచ్ఛేదం పోవడానికి అమ్మవారిని పూజ చేస్తాడు. అంటే ఏకాంతం అంటే అద్వితీయమైన సంశోధితమైన త్వం పదార్థము యొక్క చివరలో ఉపాధులన్నీ పోగా హృదయంలో కూర్చుని, ఇప్పుడు హృదయమే వాడికి పరిచ్ఛేదకం, వాడిని నువ్వు ఇంతేరా అని చూపించేది హృదయం. అక్కడ కూర్చుని పూజ చేస్తే అప్పుడు వాడికి ఏమవుతుంది, అహం అనే పదార్థం శరీరంతో సంబంధం లేకుండా, ఇంద్రియంతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, బుద్ధితో సంబంధం లేకుండా కేవలమైన శుద్ధమైన చైతన్యం అనే అర్థంలో అహం అని వాడికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అపరోక్షీకృత అంటే పూజిత అనే శబ్దానికి అర్థము ఆవిడ ఏదో పుష్పాలు తీసుకుని, అక్షరాలు తీసుకుని, విశేషార్థ బిందువులను తీసుకుని పూజ చేశామని అర్థం కాదు. సాక్షాత్కృత, పూజిత అనే శబ్దానికి అర్థం అపరోక్షీకృత. హృదయం దగ్గరికి వెళ్ళి ఆ హృదయంలో ఉండే చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని, ఆ శుద్ధమైన బ్రహ్మ చైతన్యాన్ని అహం అని వాడు తెలుసుకున్నాడు. అహం ఇది అపరోక్షీకృత. అపరోక్షం, ఇంతకుముందు అపరోక్షము కాని దానిని ఇప్పుడు అపరోక్షమైన దాన్నిగా చేసుకున్నాడు. దీన్ని మన సంస్కృతంలో అభూత తద్భావేచ్విహి అని చెప్తారు. అంటే ఇంతకుముందు అలా కాని దాన్ని ఇప్పుడు అలా చేస్తారు. పుత్రీకృతోసౌ వృషభధ్వజేన. ఎవరికైనా పిల్లలు లేకపోతే మరొకరి పిల్లల్ని తెచ్చుకుని వాళ్ళ పిల్లవాడిలాగా చేసుకుంటారు. దాన్ని పుత్రీకృత అంటారు. అవన్నీ అంటే ఇంతకుముందు తన పిల్లవాడు కాదు, ఏవో కొన్ని హోమాలు చేసి ఏదో కొంత తంతువు చేస్తే ఇవాళ నుంచి వీళ్ళ పిల్లవాడు అయిపోయినటువంటి పుత్రీకృతి. అలాగే ఇంతకుముందు అపరోక్షం కాని వస్తువును ఇప్పుడు అపరోక్షంగా చేసుకున్నాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, ప్రత్యక్షం అనే శబ్దం కంటే అపరోక్షం అనే శబ్దానికి అర్థం కొంచెం వేరు. ప్రత్యక్షం అనే దాంట్లో మనకి ఆ వస్తువుకి చాలా మధ్యలో ఎన్నో అడ్లు ఉంటాయి. మనకి ఎదురుకుండగా ఉండేటువంటి వస్తువుని ప్రత్యక్షం అని అన్నాం. కానీ ప్రకాశం పోయినట్లయితే అది తెలియదు. అలాగే మన కంటిలో ఏదైనా దోషం ఉంటే తెలియదు. అథవా ఆ వస్తువు మీద ఏదైనా ఏ గుడ్డో గిడ్డో పడిపోతే తెలియదు. అలా ప్రత్యక్షంగా ఉన్న వస్తువు తెలియకుండా ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఏ వస్తువును మనం గుర్తించడానికి ఏ ఒక అడ్డు లేనే లేదో దానిని అపరోక్షం అని అంటారు. ఒక వస్తువుని గుర్తించడానికి ఏ అడ్డు లేనే లేదు. ఆ లైట్ లేకపోతే మనం గుర్తించలేము అని లేదు. మన కన్ను బాగా లేకపోతే గుర్తించలేము అని లేదు. దానిపైన ఏదైనా వచ్చి పడితే మనం గుర్తించలేము అని లేదు. ఇప్పుడు లోకంలో చెప్పేప్పుడు ఏం చెప్తారంటే సుఖ దుఃఖాదులు అపరోక్షములు అని చెప్తారు. నాకు సుఖంగా ఉన్నది, నాకు దుఃఖంగా ఉన్నది అని తెలుసుకోవడానికి లైట్ల సహాయం కావాలా?
లేకపోతే కంటి సహాయం కావాలా? గుడ్డివాడు చెప్పడా? గుడ్డివాడు నాకు సుఖంగా ఉంది దుఃఖంగా ఉందని చెప్పడా? ఇవి అపరోక్షములు అంటారు. కానీ నిజానికి అవి కూడా అపరోక్షాలు కావు. ఎందువల్ల కావంటే బుద్ధి పని చేయకపోతే. బుద్ధి పని చేస్తున్నంతసేపు అవి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఎవరికైనా వాడికి బుద్ధి పని చేయలేదు, వాడిని కొట్టిన వాడికి తెలియదు. బాగా పిచ్చి ముదిరిన వాడిని మీరు కొట్టండి, వాడు నవ్వుతూనే ఉంటాడు. ఏమిటంటే వాడికి ఏం తెలియట్లేదు. వాడికి సుఖదుఖ జ్ఞానం కూడా సరిగ్గా లేదు. కానీ నేను అనే జ్ఞానం మాత్రం బుద్ధి సహాయం కూడా దానికి అక్కర్లేదు. ఎవ్వరూ లేకుండా నేను అనేది వాడికి స్ఫురిస్తూనే ఉంటుంది. అటువంటి అహం అనే చైతన్యము ఏదైతే ఉన్నదో, అహం అంటే శరీరాలను తీసుకుని మాట్లాడట్లేదు, శుద్ధ చైతన్యాన్ని తీసుకుని మాట్లాడట్లేదు. ఆ చైతన్యానికి అది నిజంగా అపరోక్షం అంటే అది. అందువల్ల ఇక్కడ ఈ చైతన్యం అపరోక్షమైంది కూడా అజ్ఞానం వల్ల పరోక్షమై కూర్చున్నది. నాకు తెలియట్లేదండి అది. అరే నువ్వు తెలియట్లేదు అని చెప్పే నువ్వే రాది అంటే నాకు తెలియట్లేదు. ఎప్పుడైతే అజ్ఞానాన్ని ప్రభంజనం చేసేటువంటి శుద్ధ జ్ఞానము, అఖండాకార జ్ఞానము వస్తుందో, అప్పుడు ఆవర్కమైన అజ్ఞానం పోతుందో, అప్పుడు వాడికి ఇప్పుడు స్పష్టంగా తెలుసు. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముష్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం యేషాన్నాశితమాత్మనః. ఈ జ్ఞానంతో అజ్ఞానము ఎవరికైతే నశింపబడుతుందో వారికి అది అపరోక్షమైపోతుంది. ఓ ఇదేనా, నేను ఏదో అనుకున్నా, ఇదేనా అనుకుంటాడు. అందువల్ల యేషాన్నాశితమాత్మనః. అందువల్ల ఇక్కడ ఏం చేశారో, అహమితి అపరోక్షీకృత, ఆ హృదయ పుండరీకం దాకా వచ్చి అక్కడ ఉండేటువంటి శుద్ధమైన చైతన్యాన్ని అహం, ఇదండి అహం అంటే. మిగతావి ఏవి అహం కాదు, ఇది అహం అని ఎప్పుడైతే అపరోక్షంగా తెలుసుకున్నాడో, తనకంటే వేరు లేకుండా తెలుసుకున్నాడో, అప్పుడు ఏకాంత పూజిత. తలుపులన్నీ వేసేస్తే ఏకాంత పూజ కాదు. తలుపులన్నీ వేసేస్తే దేహం ఎక్కడికి పోయింది? అందువల్ల ఏకాంతం అంటే 1000 మంది మధ్యలో కూర్చో, కోట్ల మంది మధ్యలో కూర్చో, నీవు హృదయ పుండరీకంలోకి వెళ్ళి శుద్ధ చైతన్యాన్ని అహం అని అపరోక్షతయా గుర్తించుకో. ఇది ఏకాంత పూజిత. ఏకం అనే అద్వితీయం, అద్వితీయమైన శోధితత్వం పదార్థం యొక్క అంతమంటే హృదయం దాకా వెళ్ళాలి. సకల ఉపాధుల్ని తీసి హృదయంలోకి వెళ్తే అక్కడ తస్యా ఆశిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః. ఆ హృదయ పుండరీకంలో అక్కడ ఒక చిన్న ఆకాశం ఉన్నది. ఆ ఆకాశం అవకాశంలో చైతన్యం ఉన్నది. ఆ చైతన్యమే అహం అనే విషయాన్ని అపరోక్షంగా ఇదే నేను అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి, అంటే ఒక్కొక్కసారి వాడిని వాడే మర్చిపోతాడు. మర్చిపోయి మళ్ళా వాడిని వాడే తెలుసుకుంటాడు. ఎందుకు మర్చిపోతాడంటే ఏవో ప్రారంధాలు అనేకం వస్తాయి. ఒకసారి కోపంలో వాడిని మర్చిపోయి పూజ్యులైనటువంటి పెద్దల్ని ఏదో మాట్లాడేస్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత నేను అలా మాట్లాడి ఉండకూడదు అని వాడే ఇప్పుడు అనుకుంటున్నాడు. మాట్లాడినప్పుడు వాడు వేరే అయ్యి మాట్లాడాడు. పశ్చాత్తాపడేప్పుడు వాడే మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి పశ్చాత్తాపం వాడంతట వాడికే వస్తుంది. అథవా ఒక్కొక్కసారి పెద్దల మాట ఉపదేశం విన్న తర్వాత అప్పుడు వాడు ఏడుస్తాడు.
నేను సరిగ్గా తెలుసుకోలేకపోయినాను, నేనెవరిని నేను తెలుసుకోలేకపోయినాను. దీనికి మన యోగ వాసిష్టం ఇత్యాది గ్రంథాలలో కథలు చాలా చెప్తారు. ఒకడు బాగా తాగి మత్తెక్కి వచ్చాడు. ఆ మత్తెక్కి వచ్చిన వాడు రాజుగారు ఏనుగు మీద వస్తూ ఉంటే, ఏమయ్యా వీడు రోడ్డు మీద నుంచి అడిగాడు, ఏనుగులు అమ్ముకోవడానికి వచ్చావా, ఎంతకు అమ్ముతావు? రాజుగారు వెంటనే మంత్రికి సూచన చేశాడు, వీడి తేలి మంజీల్లో కూడా కట్టెవాడిని ఆవుల దొడ్డికి పక్కన ఒక చిన్న గదిలో అక్కడ పడేశారు. తెల్లవారుల్లో చీమలు కుట్టినాయి, దోమలు కుట్టినాయి. తెల్లవారే వాటికి మొత్తం ఎక్కిన మదం అంతా పోయింది, నశంతా పోయింది. పొద్దున్నే లేచాడు. రాజుగారు పొద్దున్నే లేచి ఇటువంటి తిరుగుతూ, అరే రాత్రి కట్టేసిన వాడిని పిలుచురారా అని అడిగారు. ఎరా ఎంత కొట్టావు అని అన్నాడు. అయ్యా రాజా మహాప్రభు, కొనేవాడు వెళ్ళిపోయినాడు రాత్రి, ఇప్పుడు నేను ఒక్కడే మిగిలిన. ఆ కొనేవాడు, ఏనుగులు కొనేవాడు వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నేనున్నాను. అంటే ఇప్పుడు వీడికి ఎవడి సాక్షాత్కారం అయింది? నేను కొంటాను, నువ్వు అమ్ముతావా అని అన్నప్పుడు వాడు ఎవడో అని వాడికి తెలియకుండా మాట్లాడేశాడు. ఇప్పుడు వాడికి అర్థమైంది, నేను ఎవరు, ఈయన ఎవరు, ఏమిటి అనే విషయం. అలాగే మోహమదిరా పీత్వా అన్న, మోహమదిరను, మోహం అనేటువంటి ఆ మదిరను పానం చేసి ఉంటారు లోకంలో అందరూ, మనందరం అలాగే ఉంటాం. ఆ మోహమదిరను పానం చేసిన వాళ్ళకి శరీరమే నేను బ్రాహ్మణ్ణి, నేను గృహస్థిని, నేను సన్యాసిని, ఏవో భావాలు ఉన్నాయి. ఈ సన్యాసము, ఈ బ్రాహ్మణము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయా? శరీరం మీద ఉన్నాయి. ఈ శరీరమే నువ్వా అంటే వాడికి అది కాదని అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఏకాంతంలోకి వెళ్తాడో, ఏకాంతం అంటే అద్వితీయ త్వం, శోధితత్వం పదార్థానికి ఉపాధులన్నిటినీ తీసేసి కేవలం హృదయ పుండరీకంలో ఉండేటువంటి అహమర్థస్వరూపమైన శుద్ధ చైతన్యంలో ఏకీకృతమై కూర్చుంటాడో అప్పుడు వాడికి ఓహో ఇవన్నీ నేను అవసరంగా మాట్లాడాలి అని వాడికి తెలుస్తుంది. అప్పటికీ వాడికి తెలియదు. ఎవడో ఒకడు కూలివాడు ఏం చేశాడంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చాలా కష్టపడి పనిచేశాడు. వాడికి ఎవడో మంచి ధనవంతుడు బాగా డబ్బులు ఇచ్చాడు. వాడికి ఇంత డబ్బులు ఎక్కువ చేతిలో వచ్చిన వెంటనే వాడికి ఏం చేయాలో తెలియదు. పెద్ద కోటీశ్వరులు వేసుకున్నట్టుగా మనం కూడా చెప్పులు వేసుకోవాలి అని వాడికి తెలియదు. కట్టుకోవడానికి గుడ్డ సరిగ్గా లేదు వాడికి, కానీ చెప్పులు ఉండాలని వాడికి ఆశ. కొట్లోకి వెళ్ళి చాలా డబ్బు ఇచ్చి చెప్పులు కొన్నాడు. ఆ చెప్పులు కొన్న తర్వాత కూడా డబ్బులు మిగిలినాయి. ఆ మిగిలిన డబ్బుల్ని ఎందుకు వ్యర్థం చేయడం ఎందుకని ఇక వెళ్ళి సురాపానం ఆరంభించాడు. వాడు ఇష్టం వచ్చింది చేశాడు. చేసిన తర్వాత ఎక్కడో రోడ్డు మీద పడ్డాడు. పడంగానే దొంగలు ఊరుకుంటారా? ఈ కొత్త చెప్పులను చూశారు. వాళ్ళెవరో వీడి చెప్పులు కాళ్ళకు దొరుకున్న చెప్పులు తీసుకెళ్ళిపోతూ ఏదో పాత చెప్పులు, అరిగిపోయిన చెప్పులు, విరిగిపోయిన చెప్పుల్ని వాళ్ళ కాళ్ళకు వేసుకుని వాడు విడిపోయినారు. వీడు అర్ధరాత్రి లేస్తూనే వాడికి కాళ్ళు చూసుకున్నాడు. కాళ్ళు చూసుకుంటే ఆ కొత్త చెప్పులు, ఇది నేను కాదు అని పెద్దగా అరుస్తున్నాడు. ఏమిట్రా అంటే ఇప్పుడు ఆ చెప్పులు ఉన్నవాడినే నేను, ఇప్పుడు ఆ చెప్పులు లేవు కదా, ఇప్పుడు నేను కాదు అంటే వాడికి ఆ బోధలో ఆ చెప్పుల విషయం మాత్రం మర్చిపోలేదు. అంటే ఇప్పుడు ఆ చెప్పులు ఉంటే నేను, లేకపోతే నేను కాదు. అలాగే వీళ్ళందరికీ మహామోహ మదిరలో ఈ దేహేంద్రియాదులపైన అహం అనేటువంటి బుద్ధి బాగా ప్రరూఢమైపోయి ఇవాళ శుద్ధ చైతన్యాన్ని చూసిన తర్వాత
ఆ మోహం పోయిన తర్వాత ఇవి నేను కాదు, అప్పుడు నిర్మోహంగా వాడు ఉన్నప్పుడు శుద్ధ జ్ఞానస్వరూపుడైనప్పుడు వాడు స్వరూపాన్ని తీసుకుంటున్నాడు. ఇదే ఏకాంత పూజిత అంటే ఈ విషయంలో అపరోక్షీకృత అని అర్థము. దీనికి ప్రమాణం ఏమిటి అన్నారు? బృహదారణ్యకంలో యత్ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ అని ఉన్నది. అంటే సాక్షాత్ అంటే మధ్యలో ఏమీ అడ్డు లేకుండా ఉంటే సాక్షాత్ అంటారు. బ్రహ్మకు తనకు మధ్యలో ఏమీ అడ్డు లేదు, బ్రహ్మే తానే బ్రహ్మ. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. ఈ శృతి వలన ఏకాంత పూజిత అనే శబ్దానికి ఈ రకమైన అర్థం చేశారు. ఆచార్యుల వారు ఎక్కడ ఏ అర్థం చేసినప్పటికీ ఏ ప్రమాణంతో ఏ బలంతో నేను చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఏకాంత పూజిత అనేదానికి ఏకస్య బ్రహ్మణః అంతే అనేదానికి సమీపం అని అర్థం. అంతే అనేదానికి సమీపం. అంతేవాసి అంటారు కదండి. అంతేవాసి అంటే అర్థం శిష్యుడు. ఎందువల్ల? గురువు గారికి పక్కన ఉంటాడు. అంతే అంటే సమీపం అని కూడా ఒక అర్థం. అందువల్ల ఏకస్య బ్రహ్మణః అంతే అంటే ఉప సమీపే పూజిత షడ్గత్యవసానార్థయోః ఇతి ధాతుపాఠాత్ ఉపనిషద్ బ్రహ్మమాత్రతయా పర్యవస్యతి ఇత్యర్థః. గతి అవసాదన అంటే మిగిలేది ఇదే అని అర్థం. ఒకే ఒక పరమాత్మ సమీపంలోకి వెళ్ళినట్లయితే ఒక్కటే ఒకటి మిగులుతుంది. ఉపనిషద్ బ్రహ్మ మాత్రతయా పర్యవస్యతి. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి శుద్ధమైన ఏ బ్రహ్మాత్మస్వరూపం ఉన్నదో అది ఒకటే మిగులుతుంది, మిగతావి ఏమీ ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. అందువల్ల ఏకస్య బ్రహ్మణః అంతే అంటే సమీపమందు, పూజిత అంటే మిగిలేది అదే, అవశేషించేది అదొక్కటే. ఏకాంత పూజితేతి నామ్నా ఉపనిషదత్యర్థః. ఇప్పుడు ఉపనిషత్ అని ఈయన చాలా తేలిగ్గా రాశారు ఆచార్యుల వారు. ఎవరు రాశారు చూడండి, పంక్తిని ఒకసారి చదవండి. ఏకాంత పూజితేతి నామ్నా ఉపనిషదిత్యర్థః అని రాశారు. అంటే ఏకాంత పూజిత అనే నామముతో, నామ్నా అంటే నామముతో ఉపనిషత్ అని అర్థము చెప్పబడుతున్నది. ఉపనిషత్ అంటే అర్థం ఏంటండి? మనందరం ఉపనిషత్ అంటే ఒక పుస్తకం అనుకుంటాం, కానీ ఉపనిషత్ అనే శబ్దానికి అర్థం పుస్తకం కాదు. ఉపనిషత్ అనే శబ్దానికి అర్థం జ్ఞానం. ఇప్పుడు ఉపనిషత్, ఉప అనేది ఒక అడ్వర్బ్, నీ అనేది ఒక అడ్వర్బ్. రెండు అడ్వర్బులు ఉన్నాయి, రెండు ఉపసర్గలు. తర్వాత షదృ అని ఒక ధాతు. ఈ మూడు కలిస్తే ఉపనిషత్ అయింది. ఈ నీ ఉండడం వలన సా కాస్త షా అయిపోతుంది, ఉపనిషత్ అయింది. ఇప్పుడు ఈ శతర్ అనే ధాతువుకి అర్థాలు 4 ఉన్నాయి. ఈ 4 ఏమేమిటి? ఒకటి తెలుసుకొనుట అని ఒక అర్థం.
2 త్యజించుట అని ఒకటి, వదిలేయుట. 3 ఒకటి అగుట. 4 నిశ్చయించుకుంట. ఇప్పుడు ఏ అర్థం చెప్పినా ఉప అని ఒకటి, ని అని ఒకటి. ని అనే దానికి నితరాం అంటే బాగా, అంటే చాలా బాగా, ఏ పని చేసినా చాలా తెలుసుకున్నా బాగా తెలుసుకోవాలి, చాలా బాగా తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలండి? బాగా సమీపంలో ఉన్న వస్తువుని. ఉప అంటే సమీపంలో ఉన్న వస్తువు. మనకి సమీపంలో ఉన్న వస్తువులు ఏమిటంటే, మనకి సమీపంలో ఉన్న వస్తువు అంటే మనందుకు కాశీలో విశ్వనాథుడు సమీపంలో ఉన్నాడు, గంగమ్మ సమీపంలో ఉంది. అయ్యా అంతకంటే సమీపం చెప్పండి. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచి మనకి సమీపం ఏమిటి అంటే, నేను కూర్చున్నటువంటి ఆసనమే నాకు సమీపం. దానికంటే సమీపం దేహం, దానికంటే సమీపం ఇంద్రియములు, దానికంటే సమీపం మనస్సు, దానికంటే సమీపం బుద్ధి, దానికంటే సమీపం నేను అని చెప్పుకోవాలి. దానికంటే సమీపం అంటే ఇంకేం చెప్తుంది? అంటే అహం అనేటువంటి ఏ శుద్ధ చైతన్యమో అదే ఉప అని శబ్దానికి అర్థం. ఇక అంతకంటే మనకి ఇంకా దగ్గరికి చెప్పడానికి ఏమీ లేదు. ఇక అది చెప్పుకోవాలి. ఇందులో ఉప అనే దాంతో మనకి ఆత్మ అనే అర్థం వచ్చింది. ఆత్మను సుస్పష్టంగా తెలుసుకొనుట, ఇది ఉపనిషత్. ఆత్మను తెలుసుకోవడానికి ప్రతిబంధకమైన అజ్ఞానమును తొలగించుట, ఇది ఉపనిషత్. ఈ జీవబ్రహ్మలను ఒకటే కావించుట, ఒకటిగా గుర్తించుట, ఇది ఒకటి. ఇక తదతిరిక్తమైంది ఏమీ లేక కేవలం అఖండమైన అద్వితీయమైన బ్రహ్మగాన్నే తనను తాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ ఉండుట, ఇది ఉపనిషత్ అనే దానికి అర్థం. ఇటువంటి అర్థాన్ని చెప్పే పుస్తకాన్ని, చెప్పే గ్రంథం, శబ్దజాలం ఏదైతే ఉందో దాన్ని కూడా ఉపనిషత్ అని అంటారు. ఈ శబ్దజాలం అంతా ఎక్కడ రాసిబడి ఉన్నదో, ఏ పుస్తకాన్ని బయట చేశారో ఆ పుస్తకాన్ని కూడా ఉపనిషత్తు అని అంటారు. అప్పుడు ఉపనిషత్ పుస్తకం తీసుకురమ్మంటారు. అంటే ఇది కూడా ఉపనిషత్తే, దానిలో ఉన్న శబ్దరాశి ఉపనిషత్తు. కానీ ఉపనిషత్తు అనే దాని ముఖ్యమైన దానికి అర్థము జ్ఞానం. అందువల్ల శిష్యుడు వెళ్ళి గురువు గారి దగ్గర అడుగుతారు, భోహో ఉపనిషదం మే బ్రూహి, ఉపనిషత్తులు నాకు చెప్పవయ్యా అంటే ఆ జ్ఞానం గురించి చెప్పు అన్నది. ఈయన కూడా బ్రూతాతే ఉపనిషత్, రే నీకు సకల జ్ఞానాన్ని నేను చెప్పేశాను అని అంటారు. అందువల్ల ఉపనిషత్ అనే దానికి జ్ఞానం అని అర్థం. అందువల్ల ఈయన ఏం చెప్పారు ఇక్కడ, ఏకాంత పూజిత అనే నామంతో ఆత్మజ్ఞానం చెప్పబడింది అని అన్నారు. ఏకాంత పూజితేత నామ్నా ఉపనిషదిత్యర్థ అంటే జ్ఞానము అని అర్థం చెప్పి. అందువల్ల ఏదో మీరందరూ బయటికి వెళ్ళిపోండి, మేము ఏకాంతంగా పూజ చేసుకుంటాము, వీళ్ళల్లో బయటికి పంపిస్తే ఏమైంది? ఎవరిని బయటికి పంపించాలో దేహేంద్రియ మనోబుద్ధ్యాదులను వాళ్ళని పంపించు. వాళ్ళని నీతో కూడా పెట్టుకుని ఎంతమందిని బయటికి తోసేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఎవరిని తోయాలో, ఎవరు ప్రతిబంధకమో వాళ్ళని చేయాలి. వీళ్ళేమీ ప్రతిబంధకమైన వాళ్ళు కాదు. అందువల్ల పూజిత. ఇక ఇంతవరకు ఒక రకమైన అర్థాన్ని తీసుకొచ్చి అథవా ఏకాంతే, అక్కడ మన తంత్రశాస్త్రంలో ఒక మాట ఉన్నది,
ఈ శ్రీ విద్యోపాసన అనే ప్రక్రియ అందరికీ అర్థం కావడం కష్టం. సత్యనారాయణ పూజ ప్రక్రియ వేరు, రుద్రాభిషేక ప్రక్రియ వేరు. మనం శ్రీనివాసుడికి ఇంత దీపారాధన చేసుకుంటే, వెంకటేశ్వర దీపారాధన చేస్తే ఆ పూజ ప్రక్రియ వేరు. కానీ శ్రీ విద్యా పూజ ప్రక్రియ కొంచెం తేడాగా ఉంటుంది. ఈ తేడాను చూసి అర్థం చేసుకోలేని వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందువల్ల తంత్రశాస్త్రంలో ఏం చెప్పారో, ఈ పూజను ఎక్కడ చేయాలి అంటే, ఏదైనా పెద్ద గుహలో వెళ్ళి చేసుకో, గాలి అనేది సోకకుండా ఉండేటువంటి చోట్లో చేసుకో అని చెప్పారు సంఖ్యాశాస్త్రంలో. గుహ నివాత ఆశ్రయణే. నివాతం అంటే వాయు సంచారం లేని చోట, అంటే జనసంచారం లేని చోట మాత్రం అర్థం కాదు, సూర్యకిరణాలు పడి చూడడం కాదు. వాయువు ఎక్కడ పడితే అక్కడ ప్రవేశిస్తుంది కదండి. ఆ వాయువు కూడా రావడానికి వీలు లేనటువంటి అటువంటి చోట్ల నివాతం అంటే చాలా తక్కువగా ఉంటుంది. వాతం చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఉండి లేనట్లుగా ఉంటుంది. మనకి ఒక్కొక్కసారి వాయుమండలం అంతా స్తంభిస్తే మనం ఉంటాం, బాగా ఉక్కబోస్తున్నది, ఎక్కడ వాయువు ఆడట్లేదంటాం. కానీ అప్పుడు కూడా ఆడుతూనే ఉంది వాయువు, కానీ చాలా స్వల్పంగా ఉన్నది. దాన్ని తట్టుకోలేక మనం వాయువే ఆడట్లేదంటాం. అటువంటి చోట్ల వెళ్ళి పూజ చేసుకోమని తంత్రశాస్త్రం చెప్పింది. అందువల్ల గుహా నివాతాశ్రయణే ప్రయోజయేత్ అని ఒక శృతి ఉన్నది. కాబట్టి ఏకాంత స్థలే ధ్యానాదిన యోగభి విషయీకృత. అందువల్ల ఏకాంతమైనటువంటి పెద్ద పెద్ద గుహల్లో వెళ్ళి, వాడు ఎక్కడో ఒక గుహల్లో కూర్చుంటారు, చెట్ల తొర్రల్లో కూర్చుంటారు. అటువంటి చోట్ల కూర్చుని వాళ్ళు ధ్యానాదులతో ఆ అమ్మవారిని స్వవిషయానికి చేసుకుని, ధ్యాన విషయంలో చేసుకుని వాళ్ళు పూజిస్తారు అని ఒక అర్థం. అథవా కామేశ్వరుడు ఏకాంతంలో అమ్మవారిని పూజించాడు అని కూడా ఒక అర్థం. కామేశ్వరేణ ఏకాంతే స్త్రీలింగే పూజిత, అది ఒక అర్థం. సంప్రదాయ ప్రవృత్త్యర్థమాదౌ ఈశ్వరేణ బహిర్యాగక్రమేణ ఆదిమ సాధనేన స్వర్గాద్యకాలే పూజాదిన సంతోషితత్వాత్ భూతార్థవ్యపదేశ. ఏవండి, ఇక్కడ పూజిత అని అన్నప్పుడు ఇది ఏం కాలాన్ని చెప్తున్నదండి? ఇది భూతకాలాన్ని చెప్తున్నది. అంటే కామేశ్వరుడు ఈనాడు అమ్మవారిని పూజ చేయట్లేదా? దీనికి పూజిత అని అనడం ఎందుకండి? అంటే పూజిత అనే తప్రత్యయం భూతార్థంలో వస్తుంది. ఆయన చేత పూజ చేయబడినది. ఇవాళ పూజ చేయట్లేదా ఏమిటి అంటే దీనికి అర్థం ఏమిటి అంటే, ఆయన చెప్తున్నారు, సృష్టి ఆద్య క్షణంలో సంప్రదాయాన్ని ప్రవర్తింప చేయడానికి ఈశ్వరుడు బహిర్యాగం చేశాడు. దానిలో మొట్టమొదటి సాధనంగా సృష్టి ఆరంభంలో పూజతో సంతోషపెట్టాడు. కాబట్టి అమ్మవారిని ఆ రోజున పూజని తీసుకుని మాట్లాడుతున్నారు పూజిత. ఇవాళ రోజున ఆయన బహిర్యాగం చేయడు, అంతర్యాగం చేస్తూనే ఉంటాడు. దాన్ని తీసుకుని మనం మాట్లాడలా. ఆ రోజున చేసేటువంటి పూజల గురించి మాట్లాడి భూతార్థ వ్యపదేశ. ఇక మరొక అర్థము ఏకాంతే సర్వ ప్రవిలాపన సమయే. ఈ ప్రవిలాపనం అనేది ఒక పెద్ద విషయం. ప్రవిలాపనం అంటే ఏమిటంటే అర్థము, ఇప్పుడు చాలా ఆఫీసుల్లో మనకి విషయాన్ని త్వరగా తెలుసుకోవడం కోసం ఏం చేస్తారు, ఫైల్స్ని పెడుతూ ఉంటారు. ఈ ఫైల్స్ పెట్టేటప్పుడు
వివిధమైన ఫైల్స్, ఈ విషయానికో ఫైలు, ఆ విషయానికో ఫైలు, ఆ విషయానికో ఫైలు, ఆ విషయానికి ఇలా పెంచుకుంటూ పోతే ఒకసారి 1000 ఫైళ్ళు అయిపోతుంది. కట్టుకోవడానికి చోటే లేదు ఇన్ని ఫైళ్ళు. అదే వీటిని తగ్గించాలి. అంటే ఇప్పుడు ఏ విషయాలను ఏకత్రీకరణం చేయాలి? ఏదో 10 విషయాలు కలిపి ఒక దాంట్లోకి తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే ఏ రకంగా తీసుకురావాలి మళ్ళీ ఆలోచిస్తారు. తీసి ఇవన్నీ 1000 ఫైళ్ళగా మొత్తం ఆఫీస్ అంతా నిండిపోయి ఉన్నదాన్ని వీళ్ళు ఒక 50 ఫైళ్ళలోకి తీసుకొచ్చేస్తారు. దీన్ని ప్రవిలాపన ప్రక్రియ అంటారు. అంటే కార్యాన్ని కారణంలోకి అంతర్భావం చేస్తే ప్రవిలాపం అని పేరు. మొత్తం ఇవన్నీ మట్టికి సంబంధించినవి, ఇవన్నీ జలానికి సంబంధించినవి. ఆ మట్టికి సంబంధించిన వాటిలో ఇది ఎర్ర మట్టి అండి, అది తెల్ల మట్టి అండి, ఇది బంక మట్టి అండి, అరే అవన్నీ తర్వాత చూసుకుందాం, మొత్తం ఇవన్నీ మట్టికి సంబంధించినవి అని ఇలా తగ్గి చేస్తూ ఉంటే కార్యాన్ని కారణంలో ఏకీకరణం చేసినట్లయితే ప్రవిలాపం అని పేరు. ఇలా మొట్టమొదటి ఒక కార్యాన్ని ఒక కారణంలో చేస్తాడు. మట్టితో చేసిన పదార్థములన్నిటినీ మట్టిలోకి ప్రవిలాపం చేయండి, ఈ మట్టిని జలంలోకి ప్రవిలాపం చేయండి. అంటే మట్టి సామాన్లన్నీ మట్టిలో ప్రవిలాపం చేసినప్పుడు జల సామాన్లన్నీ జలంలో చేస్తాడు, తేజస్ సామాన్లన్నీ వాటర్లో చేస్తాడు. ఈ సామగ్రిని వాటర్లో చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక దాంట్లో ఒకటి తగ్గించుకుంటూ పోతే చివరికి మిగిలేది బ్రహ్మ ఒకటే. ఇది ప్రవిలాప ప్రక్రియ అంటారు. అందువల్ల అథవా ఏకాంతం అంటే ఏమిటి? సర్వ ప్రవిలాపన సమయే సమస్తాన్ని ఒక దాంట్లో ఒకటి అన్నీ ఇలా పెట్టేసి పెడితే చివరికి మిగిలేదేమిటి? కేవలం బ్రహ్మ ఒకటే ఉంటుంది. పూజిత, ధ్యానాదిన, సంపాదిత, సాక్షాత్కృత. దీనికి ప్రమాణాన్ని గురించి మాట్లాడుతూ కఠోపనిషత్తులో కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్ అని కఠోపనిషత్తులో ఉంది. అక్కడ ఏమున్నది? ఇది నాయన ఇంత సులభమైంది కాదు, ఇది ఎన్నిసార్లు విన్నా ఏమీ తెలియదు, ఎన్నిసార్లు చెప్పినా ఏమీ తెలియదు, దీన్ని చూడడానికి బుద్ధిబలం సరిపోదు, దీనికి ధైర్యవంతుడై ఉండాలి, ఒకనాడు నిశ్చయంగా కనిపించి తీరుతుంది, గురువులు చెప్పింది నాకు అర్థమై తీరుతుంది అనే ధైర్యాన్ని కోల్పోకుండా వాడు ఉండాలి. అలా ఉంటే కానీ ఇది జరగదు అని కశ్చిత్ ధీర, వాడు ఆవృత్త చక్షు, వాడి ఇంద్రియములన్నిటినీ కూడా ఆత్మాభిముఖంగా చేసి విషయమును ధ్యానించకుండా అమృతత్వాన్ని మాత్రాన్ని కోడుతూ ఉంటే ఆత్మానం ఐక్షత్, ఆ ఆత్మను వాడు చూడగలుగుతాడు నాయన. అంటే సమస్తం ప్రవిలాపం చేయాలి. ఈ శబ్దాదులు, రూపాదులు, రసాదులు వచ్చి మళ్ళా ఇటు అటు తిప్పేయకుండా వీటిలన్నిటినీ శబ్దం అనేది ఆకాశం కంటే అతిరిక్తంగా లేదు, రూపం అనేది తేజస్సు కంటే అతిరిక్తంగా లేదు, రసం అనేది జలం కంటే అతిరిక్తంగా లేదు, ఆ జలం అనేది అగ్ని కంటే అతిరిక్తంగా లేదు అని ఈ రకంగా సమస్తాన్ని కూడా తనలోకి మొత్తం ప్రవిలాపం చేసుకుంటే అప్పుడు ఆ అమ్మవారి సాక్షాత్కారమవుతుంది. అందులో ఏకాంతే ఓం ఏకాంత పూజితాయై నమః. ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదాచ ఏకాంత పూజిత ఏధమాన ప్రభా. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. నారాయణ.